ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి కొత్త రెసిపీతో ముందుకు వచ్చేసానండి. ఆమ్లెట్ వేసి ఫ్రైడ్ రైస్ చేశానండి. దాని ప్రాసెస్ మొత్తం స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. ప్రాసెస్లోకి వెళ్దాం. మరి ఒక బౌల్ తీసుకున్నామండి. ఇందులో కార్న్ఫ్లోర్ ఒక స్పూను, సరిపడగా సాల్ట్, చిటికెడు పసుపు, అర స్పూన్ కారం. ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇందులో 2 స్పూన్ల వాటర్ వేస్తున్నాను. కలుపుకోవాలండి. మొత్తం అంతా కలిసిందండి. ఇప్పుడు కోడిగుడ్లు ఇందులో పొడుచుకోవాలి. ఇదిగోండి 5 గుడ్లండి. ఇప్పుడు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తం కలిసిపోయిందండి. ఇప్పుడు వీటిని ఆమ్లెట్ వేసుకున్నాం. అట్లకి ఇట్టానండి. ఆయిల్ వేసుకున్నాను. వీట్ అయింది. ఇప్పుడు ఆమ్లెట్ వేసుకున్నాం. 2 ఆమ్లెట్ల కింద వేస్తున్నాం. కాలిందండి. ఇప్పుడు తిరగేసుకుందాం వీటిని, ఆమ్లెట్ని. ఇదిగోండి కార్న్ఫ్లోర్ ఎందుకు వేసానంటే మీకు లాస్ట్లో చెప్తానండి. తిరిగేసుకుంటున్నానండి. దీన్ని కట్ చేసుకోవాలండి. ఇదిగోండి ఇలా పీసెస్ కింద కట్ చేసుకున్నాను. ఈ పక్కన పెట్టుకుందాం. మిగతా ప్రాసెస్ మొత్తం ఇదిగోండి ఇలాగ ఆమ్లెట్ని ఇలా కట్ చేసుకున్నాను. పక్కన పెట్టుకుందాం. మిగతా ప్రాసెస్ మొత్తం చేద్దాం. ఇప్పుడు కడాయి పెట్టుకున్నానండి. హీట్ అయింది. 2 గంటల ఆయిల్ వేస్తున్నాను. ఇందులోనే 1 స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నానండి. పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు క్యాబేజీ తురుమని సన్నగా కట్ చేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందామండి. టమాటాలు సాఫ్ట్గా అయిందాక ఫ్రై చేసుకుందాం. ఒకసారి కలుపుకుందామండి. చూసుకుందామండి. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ ముద్ద వేసుకుందామండి. కుమ్మని ఇది పేస్ట్ కదండి. ఇది లైట్గా చిటికెడు పసుపు వేస్తున్నానండి. 1/2 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఎందుకంటే వీటికి పడుతుందని మళ్ళీ రైస్ వేసుకున్నాక వేసుకుంటానండి. వీటి కోసమని ఇప్పుడు సాల్ట్ పసుపు వేసాను, కలర్ వస్తుందని. ఇదిగోండి ఆమ్లెట్ ముక్కలు చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో వేసుకుని మిగతా ప్రాసెస్ చూద్దాం. కలుపుకుందామండి. ఇదిగోండి
బాస్మతి రైస్ ఇది ఉడికిలా పక్కన పెట్టుకున్నానండి. పొడి పొల్లాడుతా ఉడికించుకున్నాను. ఇందులో ఉడికినప్పుడే కాస్త ఆయిల్ ఉప్పు కూడా వేసుకుని గింజ తీసేసుకుని ఇలా పక్కన పెట్టుకున్నానండి. కొద్ది పొలుగ్గానే ఆచుకోవాలండి, లేకపోతే ఇది ఇప్పుడు ఫ్రైడ్ రైస్ కలుపుకుంటాం కదండి, ఆ రైస్ ఇడిపోతుంది. అందుకే నేను ఈ రైస్ అందులో వేసుకుందామండి. రైస్ అంటే ఇందులో వేసుకున్నానండి. సరిపడగా సాల్ట్ అండి, 1 స్పూన్ కారం, ఫ్రైడ్ రైస్ మసాలా అండి. నేను చెప్పాను కదండి ఒకసారి ఇంట్లో చేసుకున్నాను అది. ఇప్పుడు ఈ మసాలా రైస్ పట్టేలా కావాలండి. ఈ ఫ్రైడ్ రైస్ అంటే ఇట్లా అందరికి చాలా ఇష్టమండి. మొత్తం కలుపుకున్నానండి. ఇప్పుడు లాస్ట్ ఫైనల్ కొత్తిమీర, ఇదిగోండి రెడీ అయిపోయింది. కోడిగుడ్లో నేను కార్న్ఫ్లోర్ ఎందుకు వేసానంటేనండి గమ్ముని ఇడిపోతావు. ఇది మామూలుగా ఆమ్లెట్ వేసామనుకో ఇడిపోద్ది, ఇదైతే గమ్ముని కాస్త ఎడదో ఇలా తిప్పినాను. ఇగోండి చూసారు కదండి ఎలా ఉన్నాయి, అలాగే ఉన్నాయి ఇగోండి. అందుకనే కార్న్ఫ్లోర్ వేసాను నేను. రెడీ అయిపోయిందండి డబల్ కా కోడిగుడ్డు ఫ్రైడ్ రైస్. ఇది దీని టేస్ట్ ఎలా ఉందో తిని చెప్తాను. చూడడం అది చాలా బాగున్నది. నేనైతే చాలాసార్లు తిన్నాను, మీరైతే తినలేదు కదండి. మీరు కూడా ఈసారి ట్రై చేయండి దీన్ని. హెల్తీ ఫుడ్ తీసుకోండి, హెల్తీగా ఉండండి, ఇలాగ ఇంట్లోనే చేసుకుని తినండి. ఏ హెల్త్ పరంగా ఏ సమస్యలు రావు ఇంట్లోనూ. దీని టేస్ట్ చూసి చెప్తానండి. నిమ్మకాయ చెక్క, నేను ఒకసారి చేశానండి, చాలా నచ్చింది. అప్పుడైతే నేను సోనా మసూర్ రైస్తో చేశాను, ఇప్పుడైతే బాస్మతి రైసు. ఇది నా సబ్స్క్రైబర్స్కి అండి ఈ ముద్ద. దీని టేస్ట్ చూసి చెప్తాను మీకు. దీని టేస్ట్ చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేస్ట్ మీరు వండుకుని దీని టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకే బాయ్.